హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు మీకు ఒక స్పెషల్ కర్రీ అండి. ఇవి పనస పిక్కలు. మనం పనసకాయలు తిన్న తర్వాత లోపల ఉండే పిక్కలు అన్నమాట. వీటితో కర్రీ చేస్తానండి. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. వాటి జతలో మళ్ళీ ఈ చింత చిగురు అండి, ఫ్రెష్గా మా చెట్లకి చిగురించిన చింత చిగురు. వీటిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన మటన్ అండి. ఈ మటన్లో ఇప్పుడు ఇవన్నీ వేసి మీకు రుచికరమైన కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఈ పిక్కల పైన ఉన్నటువంటి లేయర్ తీసేయాలండి. ఈ విధంగా వస్తాయి. వీటిని రెండుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. దీనిలో చాలా కాల్షియం ఉంటుందండి. ఇవి తినడం వల్ల చాలా హెల్త్ మంచిది మనకి. అలాగే ఈ చింత చిగురులో సి విటమిన్ ఉంటుంది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. ఇప్పుడు నూనె కాగిందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఈ పనస పిక్కల్ని కర్రీలో వేసేద్దామండి. కొంచెం పసుపు, స్పూనున్నర సాల్ట్ వేసాక కలయి తిప్పుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ మటన్ కూడా కర్రీలో వేసుకోవాలి. ఇలా అంతా కలయి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. 2 టమాటాలని మిక్సీ వేసుకోవాలి. దీనిలోనే కొంచెం 1 స్పూను నువ్వులు వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీని ఇప్పుడు కర్రీలో వేసేసుకోవాలి. ఈ టైంలోనే చింత చిగురు వేసుకోవాలి. సిమ్లో మగ్గనివ్వాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. హైలో మరగనివ్వాలి. ఇవి చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. ఈ టైంలో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం మరగనివ్వాలి. పనసపిక్క మెత్తగా ఉడికిపోయిందండి చక్కగా. ఇలా కర్రీ అంతా గ్రేవీగా ఈ వాటర్ అంతా ఎగిరిపోయి పైన నూనె తేలుతున్నప్పుడు మనకి కర్రీ టేస్ట్ వస్తుంది. ఈ టైంలో కట్ చేసేసుకోవాలి. ఈ కర్రీ వేడివేడి రైస్లోకి, చపాతీలోకి, అలాగే పలావ్లోకి సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.